ఒక వారం రోజుల క్రితం ఒక ముసలావిడిని తీసుకొచ్చారు. నా దగ్గరికి కాదు, వేరే డాక్టర్ దగ్గరికి. ఆయన పాపం నరాల డాక్టర్ గారు వచ్చి చూస్తారమ్మా అని చెప్పి నాకు కన్సల్టేషన్ పిలిస్తే వెళ్ళాను. అక్కడ జరిగిన కేసు ఏంటంటే, అంటే ఇది కూడా వెరీ రేర్ కేసు కాబట్టి ఇటువంటివి కూడా ఉంటాయి అని తెలుసుకోవడానికి మెయిన్గా నా ఛానల్ మెయిన్ ఉద్దేశం పేషెంట్ని ఎడ్యుకేట్ చేయటం. సో వాళ్ళకి ఇటువంటివి ఉంటాయి అని తెలిస్తే వాళ్ళ అనవసరంగా ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడ కరెక్ట్గా రీచ్ కావటం. నా దగ్గరికే రమ్మని కాదు, ఇంకో న్యూరాలజిస్ట్ దగ్గరికైనా కరెక్ట్గా రీచ్ అయితే ఇట్లా లేట్ కాకుండా ఉండటానికి మెయిన్గా నా ఉద్దేశం. అందుకే ఈ కేసు షేర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఏమైందంటే ముసలావిడ గారికి అంటే లైక్ 75 years అలా ఉంటాయి. ఆమెకు ఫీవర్ వచ్చిన తర్వాత నుంచి ఫీవర్తో తగ్గింది వెంటనే ఇంకా ఆమె బిగుసిపోయింది. మింగట్లేదు, ఏమి లేదు, ఇంక ఇట్లానే అయిపోయింది, కళ్ళు కూడా తేలేదు, ఏమీ లేదు అని చెప్పి, కళ్ళు కూడా మూసుకోవట్లేదు అని చెప్పారు. సో ఇగ్లూ N5 యాంటీబాడీ అని ఒకటి ఉంటుంది. అదొక యాంటీబాడీ. అట్లా కొంతమంది ఫీవర్ తర్వాత ఇలా వచ్చింది అంటే ఫీవర్ తర్వాత వణకటం ఎట్టాగుండిద్దో బిగుసుకుపోవటము అట్లాగా కూడా జరిగిద్ది అనేది చెప్పడానికి. వాళ్ళకి ఏంటంటే మెయిన్ మళ్ళీ డయాగ్నోజ్ చేసుకొని వెళ్ళలోంచి నీరు తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మామూలుగా అవుతారు. వాళ్ళకి మళ్ళీ లైఫ్ స్పాన్ అన్నీ బాగానే ఉంటాయి. అట్లానే కొంతమందికి ఇట్లా వచ్చే వాళ్ళకి ఫీవర్ తర్వాత ఇట్లా వచ్చే వాళ్ళకి కొంతమంది క్యాన్సర్స్ అంటే పారాన్యూప్లాస్టిక్ యాంటీబాడీ అంటాం. అంటే ఆ క్యాన్సర్స్ బాడీలో ఎక్కడో ఒకటి ఉండి ఫస్ట్ టైమే ఇట్లా ప్రజెంట్ అవుతారు. సో ఇట్లాగా ఉన్న వాళ్ళకి ప్రజెంట్ అయిన వాళ్ళకి క్యాన్సర్స్ కానీ ఇది కానీ రూల్ అవుట్ చేసుకోవాలనేది మా మెయిన్ ఉద్దేశం. సో ఎవరైనా మీ పేషెంట్లు కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా ఫీవర్ వచ్చి ఫీవర్ తర్వాత ఇంక వీసిపోయిందండి, అసలు కదలట్లేదు, అసలు మనిషి కళ్ళు తేలేస్తుంది, అసలు ఏమి మాకు చూస్తుంది కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు అంటే ఇలా సిచ్యువేషన్ జరిగి ఉండిద్ది. సోడియం తగ్గినా కానీ లేకపోతే ఇట్లా ఇగ్లూ N5 యాంటీబాడీ మీడియేటెడ్ ఎన్సెఫలైటిస్ అయినా కానీ లేదా పారాన్యూప్లాస్టిక్ అంటే ఎక్కడన్నా బాడీలో క్యాన్సర్ అంటే ఇట్లా వచ్చిందని తెలుసుకోవడానికి జస్ట్ అంటే ఇది ఒక చాట్ జీపీటీ లాగా. మీకు చాట్ జీపీటీని అడిగితే బోల్డ్ అని ఇస్తారు. బోల్డ్ అని ఇయటం కాదు, మనం దాన్ని రెగ్యులేట్ చేసి దాన్ని తగ్గించి ఓన్లీ ఇయే ఎక్కువ పాసిబిలిటీస్ అని చెప్పడానికి ఇది మన ఎక్స్పీరియన్స్. ఒక కేసు కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ చూసాం కాబట్టి దాని బేస్ మీద మీకు ఎవరన్నా ఇంట్రాక్షన్ చేసినా ఇంకో చోటకి వెళ్ళి అడ్మిట్ అయినా సో ఇట్లా కేసులు ఉంటే ఇట్లా ఉండిద్దని చెప్పడానికే మెయిన్ నా ఉద్దేశం. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.